హిజ్కియా చేసిన ప్రార్థన 3 ఆకాశాలు దాటి యావే పాదాలు చెంతకు చేరి హిజ్కియా కన్నీళ్లు మొరపెడుతున్నాయి. వాక్యం వింటున్న బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి మన జీవితంలో అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎన్నో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాం. ఎంతగానో ఉపవాసం ఉన్నాం, పండగలు ఆచరించాం, దశమాభాగాలు ఇచ్చాం, ఎన్నెన్నో చేశాం. అయినప్పటికీ కొన్ని సమస్యలు పెండింగ్ పడతాయి. కారణం ఏంటో తెలుసా? హిజ్కియా చేసిన ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధ గ్రంథములో హిజ్కియా 3 ప్రార్థనలు చేశాడు. 3 ప్రార్థనలు చేశాడు. ఆ 3 ప్రార్థనలకు యావే తండ్రి గుండె కరిగిపోయి ఆ యెషయా పొలము దాటక మునిపే ఇదిగో హిజ్కియా ప్రార్థన నా దగ్గరకు చేరింది. హిజ్కియాకు నేను 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను, ఈ మాటలు హిజ్కియాకు చెప్పు అని ఏ మనిషి అయితే వెళ్ళి నువ్వు చస్తావని చెప్పాడో అదే మనిషి మరలా 10 నిమిషాల్లో వచ్చి యావే తండ్రి నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాడు. గట్టి గొడదాం చప్పట్లో. స్తోత్రం కలుగును గాక. అల్లులు చెప్పండి గట్టిగా. అంటే హిజ్కియా ప్రార్థనకు అంత శక్తి ఉంది, హిజ్కియా కన్నీళ్లకు అంత శక్తి ఉంది. హిజ్కియా ప్రార్థన ఆలకించాడు అంటే 3 విషయాల ద్వారా హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను ఎంత యథార్థత హృదయం కలిగి ఉన్నానో, నా జీవితం ఎంత యథార్థతగా ఉందో జ్ఞాపకం చేసుకోయని ప్రార్థన చేశాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వినే మీరైనా యథార్థమైన హృదయముతో ప్రార్థన చేస్తే హిజ్కియా ప్రార్థన ఆలకించినట్లుగా కృంగిన నిన్ను త్వరగా లేవనెత్తునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. చెప్పండి ఏ ప్రార్థన చేయాలి? యథార్థ హృదయం ఉండాలి. హిజ్కియాకి ఏ హృదయం ఉందంటే యథార్థమైన హృదయం, వేషధారణ హృదయం లేదు. ఈరోజు యథార్థతగా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం భూమి మీదకి నిత్యముగా దిగి వచ్చింది. అలాంటి ప్రార్థన హిజ్కియా చేశాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? నా ప్రార్థన ఎలా ఉంది? ఈరోజు సంఘంగా ప్రార్థన చేస్తే సరసాలు బ్రద్దలైపోయాయని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అంటే మనలో ఇంకా యథార్థత లేదేమో. ఈ ఘనమైన అర్ధవారములో యథార్థమైన ప్రార్థన చేద్దుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ ప్రార్థన చేయాలి? యథార్థన ప్రార్థన చేస్తున్నామయ్యా, మేము యథార్థన చేస్తున్నాం. మాలో యాడ వేషధారణ ఉంది. వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించును అన్నాడు. వేషనైనా క్షమిస్తాడు. వేశ్య పాపములో పట్టబడ్డ స్త్రీ నా తప్పైందయ్యా అంటే క్షమించాడు ఆ బిడ్డను. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా సేవకులతో సహా యథార్థమైన హృదయం తక్కువ కనబడుతుంది, వేషధారణ ఎక్కువైపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఇంతకు వేషధారణ ఏంటి? ఇక్కడున్న మనలో కూడా కొన్ని వేషధారణలు ఉన్నాయి. ఈ వేషధారణ తీసేనంత కాలము నీ ప్రార్థన పరలోక రాజ్యానికి వెళ్ళదు. ఏంటి ఆ వేషధారణ అంటే, యోబు రాసిన గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం కానుంచి 28వ వచనం చదవండి ఒకసారి. నా ఆశ్రయము నీవేనని మేలిన బంగారముతో నా ఆస్తి గొప్పదని కానీ సూర్యుడు ప్రకాశించినప్పుడు నడుచుచుండగా చూచి రహస్యముగా ప్రేరేపించబడి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను హల్లెలూయా చెప్పండి అక్కలారా. హల్లెలూయా. ఈరోజు అమ్మా అందరు చేతులు తల హల్లెలూయా చెప్పండి గట్టిగా. అసలు అందరూ ఎత్తట్లే. హల్లెలూయా చెబుదాం. మీ దండం చేతులు ఎత్తండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా.
రైట్, ఆమేన్, హల్లెలూయా. వేషధారణ అంటే ఏంటంటే మా ఆ బైబిల్ ఒకసారి టిక్ చేసుకోండి. వేషధారణ ఏంటంటే యావే అని ప్రేమించిన, బంగారం మీద సెలవ వేసి ఒక ముద్దు పెట్టిన, కాళ్ళకు జిట్టు తలుగుతుందని కాళ్ళకు నల్లతాడుకిన, సాయంత్రం పూట సందమా వచ్చినప్పుడు నెలపొడుపు చూసి వాక్యం చూసిన, సూర్యుని చూసి సూర్యకాంత్ కిరణాలు పడితే నా ఇల్లు బాగుపడుతుంది సూర్యుడి కిరణాల వైపు చూసిన, వాక్యము ఏమంటుందో తెలుసా? వేషధారణ అంటుంది. స్తోత్రం కలుగుగాక. అల్లలో చెబుతాం గట్టిగా. సాయంత్రం పూట మాకు కూడా తెలియనప్పుడు నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదు, బైబిల్ తీసి నెలవంక వైపు చూసి నా గురించే వచ్చిందని చూసిన వేషధారణే అంట. అమ్మా, ఈరోజు అలా చూసి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించడు. హిజ్కియా ఎలా ఉన్నాడు అంటే యథార్థమైన హృదయంతో ఉన్నాడు. ఈరోజు నీవు కూడా యథార్థమైన ప్రార్థన చేస్తే ఇప్పుడు దిగి రమ్మంటే పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు దిగి వచ్చి నీ బాధలన్నీ కూడా తీసివేయునుగాక. ఆమేన్ చెప్దా. హల్లెలూయా. ఏ హృదయంతో ప్రార్థన చేయాలి? యావే కంటే ఏదో ఎక్కువగా ప్రేమించొద్దు. చాలా మంది యథార్థమైన హృదయాలతో యావేను స్తుతించట్లేదు, యావేను ప్రార్థించట్లేదు. యావే కంటే మోడు నమ్మకాలు ఎక్కువైపోయాయి, మోటి ఆచారాలు ఎక్కువైపోయాయి. వాటి మీద ఉన్నంత నమ్మకము పరలోకములో యావే తండ్రి వైపు లేదు. చాలా మంది మనలోని చాలా అవలక్షణాలు ఉంటాయి. లోకములో మూడు నమ్మకాల మీద ఉన్న విశ్వాసం యావే మీద ఉండదు. అయితే హిజ్కియా ఎవరిని నమ్మలేదు, కానీ యథార్థమైన హృదయముతో నా ప్రార్థన ఆలకించయ్యా, నేను కృంగిపోయి ఉన్నాను, నేను నలిగిపోయి ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను, నాకు భయంకరమైన క్యాన్సర్ రోగం వచ్చిందయ్యా, నా జీవితంలో నేను రాజైనప్పటికా నుంచి ఈ రోజు వరకు నా బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు యావే తండ్రి 3 ఆకాశాల నుంచి జవాబిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ అర్ధవారములో ఒక స్వరూపయే కాదు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క స్థితిలో కృంగిపోయి ఉన్నాం మనం. కృంగిపోయిన వారిని యావే తండ్రి త్వరగా లేవనెత్తుతాడు. ఇక నువ్వు గోతులో పడవు, ఇక నువ్వు చనిపోవు అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన యావే బిడ్డలారా, మనము త్వరగా జవాబు రావాలంటే మొట్టమొదటిగా యథార్థమైన ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? స్పిరిచువల్గా పరిశుద్ధాత్మ శక్తితో ఉండాలి నీ ప్రార్థన. చాలా మంది పెదయాలతో ప్రార్థన చేస్తారు, వాక్యం విననట్టుగా వింటారు. యావే సన్నిధానానికి వచ్చేటప్పుడు ఆయన మాటలు పట్టుకొని పోయినప్పుడు ఆ మాటలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన హిజ్కియా ప్రార్థనగా మార్చబడును గాక. హల్లెలూయా. చెప్పండి మొట్టమొదటిగా ఏ ప్రార్థన చేయాలి మనము? యథార్థమైన ప్రార్థన. నా ప్రియమైన యావే బిడ్డలారా, ఈ ఘనమైన అర్ధవారములో ఒకవేళ చేరైన అనుభవాలు నువ్వు ఎదుర్కొంటుంటే, మోడు బారిపోయిన జీవితంగా నీ జీవితం మార్చబడితే, నలిగిపోయి నువ్వు ఒకవేళ అలసిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, నా జీవితంలో ఇక కార్యము జరగదని బాగా బాధపడుతున్నావేమో, యావే తండ్రి అంటున్నాడు, కృంగిన వారిని నేను త్వరగా లేవనెత్తుతా అంటున్నాడు. ఈ ఘనమైన 7 అర్ధవారములో అమ్మగారు ఎంతో కృంగిపోయింది, ఎంతో నలిగిపోయింది. ప్రభువా, కుమార్తె పరిస్థితి ఏంటయ్యా,